వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ ఏపీ ఆది శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తోందని, సాగుకు అవసరమైన నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరఫున అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం ఏకకాలంలో రుణమాఫీ చేయడంతో పాటు సన్నవడ్లు పండించే రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రైతులు దళార్లను నమ్మి మోసపోద్దని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వం చివరి వరకు కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే జిల్లా కేంద్రంలోని గోదాములను కూడా వినియోగించుకుంటామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించి రైతును రాజు చేసే అడుగులు వేశారని గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతోందని తెలిపారు. మీటర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరుతూ రైతులందరూ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆది శ్రీనివాస్ కోరారు. అనుపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేయడం జరిగింది. జిల్లాకు సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘ అధికారులు, అనుపురం గ్రామ సర్పంచ్, పాలక వర్గము, అర్బన్ మండలం సంబంధించినటువంటి రైతు సోదరులు, నాయకుల సమక్షంలో ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేయడం జరిగింది. రైతును రాజుగా చేయాలనేటువంటి ఒక సంకల్పంలో భాగంగా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వరి ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేసి ఒక లక్ష్యంలో భాగంగా ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేస్తే 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా 2 మార్లు వచ్చేటువంటి పంటలను ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేయడం వల్ల, మధ్య దళారీ వ్యవస్థ లేకపోవడం వల్ల రైతు పండించిన పంటకు మద్దతు ధర రావడం అనేది జరుగుతుంది. మన తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో కంటే మేలైనటువంటి కార్యక్రమం రైతుల కోసం ఇచ్చేటువంటి సందర్భం. రైతులకు ఉచితంగా కరెంట్ ఆనాడు వైఎస్ఆర్ గారు మొదటి సంతకం పెట్టినటువంటి సందర్భం నుంచి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అధికారులు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా 76,000 కోట్లు రైతులు రుణమాఫీ చేసినప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి, మన తెలంగాణ ప్రాంత రైతులు కూడా వచ్చిన క్రమంలో ఆ రోజుల్లో సక్రమంగా కట్టినటువంటి రైతు సోదరులకు ప్రోత్సాహంగా 5,000 రూపాయలు కూడా వారి ఖాతాలో రాజశేఖర్ వేసిన సందర్భం. మళ్లీ తెలంగాణ ఇతర రాష్ట్రాలు రోల్ మోడల్ ఏ విధంగా రైతులు రాజు చేయాలని సంకల్పంలో ఒకేసారి 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని పగడ్బందీగా అమలు చేసినటువంటి వ్యవస్థ ఎక్కడ ఉందంటే తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ అయిన సందర్భంలో 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్లు కూడా మంజూరు చేసుకున్న సందర్భం. ఈరోజు సన్న బడ్లు వండించేటువంటి 500 రూపాయలు బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే రైతు రిలేటెడ్ గా ఈ 2 సంవత్సరాలు 3-4 మాసాల్లోనే 1 లక్ష కోట్లకు పైగా బడ్జెట్ లో రైతుల కోసం వెచ్చించుకొని రైతు ప్రయోజనాలు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈసారి వచ్చినటువంటి వరి ధాన్యాన్ని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేటువంటి సెంటర్ల ద్వారా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయని చెప్పండి. రైస్ మిల్లర్లకు అలాట్మెంట్లు ఇప్పించి ఒకవేళ ఈసారి ఇప్పుడే వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడినప్పుడు 1,90,000 పైచిలుకు ఎకరాలలో ఈసారి వరి పంటను వేసిర్రు రైతు సోదరులు అని చెప్పిన మాట. గత సంవత్సరం కూడా 10,000, అంతకంటే ముందు సంవత్సరం కంటే 20,000 ఎక్కువగా వ్యవసాయం చేసిన క్రమంలో వచ్చినటువంటి పంటను కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం వ్యవసాయ శాఖ మంత్రులు, ఈ జిల్లా మంత్రి పెద్ద తుమ్మల నాగేశ్వరరావు గారు, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇటీవల రైతులకు సంబంధించినటువంటి సమస్యను కూడా నేను, విజయరమణారావు ఇద్దరు విప్లవం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకుని వెళ్లి ఎక్కడ ఈసారి రైతుకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి పంట ఎక్కువగా ఉంది, ఈసారి కూడా పంట ఎక్కువ వచ్చినటువంటి సందర్భంలో మరి రెండింటి కూడా కోఆర్డినేషన్ చేసుకుని వచ్చే పంటను రైస్ మిల్లర్ల కంటే ఎక్కువ కూడా ఈరోజు ఇంటర్మీడియట్ గోదాములలో పెట్టాలని ఒక నిర్ణయం తీసుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లలో ఇంచుమించు 30,000 నుంచి 40,000 మెట్రిక్ టన్నుల వరకు పట్టే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించడం, సర్దాపూర్ దగ్గర ఇతర తదితర ప్రాంతాలు కూడా చూసినాం.
ఇది సరిపోకుండా ఇంకా అదనంగా వచ్చే ధాన్యం ఒకవేళ ఉండుంటే అది అప్రెల్ పార్కులో గతంలో ఒకసారి దించుకుని ఈసారి కూడా అక్కడ దించుకోవాలని చెప్పని ప్రభుత్వానికి సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. అక్కడ కూడా అంటే రైతుకు ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పనే ఈ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రైతుకు మేలు చేసేటువంటి కార్యక్రమం ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా చేసేటువంటి కార్యక్రమం ఉంటుందన్నమాట.